హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అనదర్ న్యూ వీడియో. అన్న ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక వండర్ఫుల్ మూవీతో అయితే మీ ముందుకైతే వచ్చాను. అదే మన మోటు పత్లు కుంఫు కింగ్ 6. ఏందన్నా ఏం మాట్లాడుతున్నావు? ఈ కుంఫు కింగ్ 6 ఏంటంటే ఇది ది మోటు పత్లు ది సీక్రెట్ ఆఫ్ ది డెవిల్స్ హార్ట్. ఇదే అనమాట ఫుల్ మీనింగ్. అయితే ఈ మూవీ స్టోరీ అయితే మనం ఈరోజు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేద్దాం. ముందుగా స్టోరీలోకి అయితే ముందుగా స్టోరీలోకి వెళ్ళిపోతే మన బాక్సర్ అన్నయ్యని అయితే ఎవరో అయితే కిడ్నాప్ చేయడానికైతే చేజింగ్ అయితే చేస్తుంటారు. అప్పుడే మన మోటు పత్లూస్ అయితే గ్రాండ్ ఎంట్రీ అయితే ఇస్తారన్న. చాలా పెద్దగా అయితే పెద్ద హీరోస్ మాత్రం అయితే ఎంట్రీ అయితే చాలా అదృష్టం అయితే ఉంటుంది. తర్వాత వీళ్ళిద్దరూ ఎంట్రీ ఇచ్చేసి మన బాక్సర్ అన్నయ్యని అయితే కాపాడుకుంటారు. కానీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనేది కనుక్కుంటారనమాట. ఒక ఐలాండ్ నుంచి అయితే వాళ్ళైతే వచ్చారు. వాళ్ళు ఎందుకు వచ్చారనేది మాత్రం తెలియదనమాట మన మోటు పత్లూస్కి అయితే. అలాగే మన బాక్సర్ అన్నయ్యని అయితే హాస్పిటల్లో అయితే పెట్టేసి ట్రీట్మెంట్ అయితే చేపిస్తూ ఉంటారు. మన బాక్సర్ అన్నయ్య అయితే ఒక విషయం అయితే చెప్తాడు. అది ఏంటంటే వాళ్ళ తమ్ముడిని అయితే కిడ్నాప్ అయితే చేసింటారు. ఎందుకంటే వాళ్ళ తమ్ముని దగ్గర అయితే ఒక లాకెట్ అయితే ఉంటుంది. ఆ లాకెట్ కోసం అయితే అతన్ని అయితే కిడ్నాప్ అయితే చేసింటారు. కానీ మనవాడు తెలివిగా ఏం చేస్తాడంటే మన బాక్సర్ అనే ఏకైతే ఇచ్చేస్తాడనమాట ఆ లాకెట్ అయితే. ఇప్పుడు ఆ జూపాండ్ ఐలాండ్ అనమాట వాళ్ళకి తెలిసినదైతే ఐలాండ్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని మోటు పత్లూస్కి అయితే అన్న. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మన మోటు పత్లూస్కి అయితే మన బాక్సర్ అనే కాస్త మనీ ఇచ్చి మీరు జూపాండ్ ఐలాండ్కి అయితే వెళ్ళండి, ఈ లాకెట్ కూడా ఇచ్చేస్తాడనమాట. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఏం చేయకుండా జూపాండ్ ఐలాండ్కి అయితే డైరెక్ట్గా అయితే వెళ్ళిపోతారు. అక్కడైతే ఏం జరుగుతుందంటే ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ అయితే జరుగుతూ ఉంటుంది. దాంట్లో పాల్గొనే వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. కాబట్టి వీళ్ళు అయితే పాల్గొనకైనా మేము వెళ్తున్నామని చెప్పి అయితే వెళ్తారనమాట. వెళ్ళారు కానీ లోపలికి వెళ్ళాక బయటికి రాలేరు. ఎందుకంటే వాళ్ళు ఫైటర్స్ కాబట్టి బయటికి పంపించారనమాట. కానీ మన మోటు గురించి తెలుసు కదా, మన మోటు ఎంత పవర్ఫుల్లో. అప్పుడు మన మోటు పత్లూస్ కూడా ఫైట్ చూడడానికి అయితే వెళ్తారు. అప్పుడేం జరుగుతుందంటే కొంతమంది అయితే ఫైట్ అయితే చేస్తారు. అప్పుడు వీళ్ళైతే ఎలా ఫైట్ చేయాలని భయపడుతూ ఉంటారు. కానీ తర్వాత మోటు టర్న్ అయితే వస్తుంది. కానీ మన మోటు అయితే టర్నల్ తింటాడు ఫస్ట్లో అయితే. బట్ మోటు పత్లూకైతే ఓ సారీ మోటు ఒక్కడే అనమాట. మోటుకైతే చాలా దెబ్బలు అయితే తగులుతాయి. చాలా వరకు అయితే చాలా అంటే చాలా కొడతారు. అప్పుడు మన మోటుకి అయితే ఒకటైతే మతికొస్తుంది, ఒక వర్డ్, అదే ఫెయిత్ అండ్ ఫోకస్ అనమాట. ఈ 2 వర్డ్స్ని అయితే మతికి తెచ్చుకొని ఎలాగోలా అతన్నైతే చిత్తుగా అయితే కొడతాడనమాట మన మోటు. అప్పుడు మన విలన్కి అయితే ఒక కాస్త భయం అయితే పుడుతుంది. ఏంటంటే ఇతను చాలా శక్తివంతుడే అని. అప్పుడు ఏం జరుగుతుందంటే మన వాళ్ళైతే వెళ్ళిపోతారనమాట. బస్సులో అయితే వాళ్ళ ప్లేస్కి అయితే వెళ్ళిపోతారు మోటు పత్లూస్ అయితే. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే మన మోటు పత్లూస్ అయితే సీక్రెట్గా అయితే మన సంథింగ్ మతికి అనా. అప్పుడు మన మోటు అయితే ఆ లాకెట్ని అయితే పోగొట్టుకుంటాడు. ఆ లాకెట్ని అయితే పోగొట్టుకుంటాడు. అలాగే ఏం జరుగుతుందంటే వాళ్ళ తమ్ముడిని అయితే బాక్సర్ అనే తమ్ముడిని అయితే కాపాడతాడనమాట మన మోటు. కాపాడినాడు కానీ దాన్ని అయితే పోగొట్టుకున్నాడు కదన్న ఆ లాకెట్ని. ఆ మ్యాప్ అయితే చూడలేదనమాట. కానీ మన డెవిల్స్ హార్ట్ మన విలన్ అయితే ఉన్నాడు కదన్న, ఆ విలన్కి అయితే దొరికింటుంది. అప్పుడు ఆ విలన్ అయితే దాంట్లో ఏముంటుందంటే ఒక మ్యాప్ అయితే ఉంటుంది, సగం పీస్. తర్వాత 3 పీసెస్ అయితే ఆ విలన్ కాడ అయితే ఉంటాయి. అప్పుడు అన్నిటినీ కలిపి ఆ డెవిల్స్ హార్ట్
అనే హార్ట్ ఎక్కడుందని వెతుకుతూ ఉంటాడు. అప్పుడు స్నేక్ ఐలాండ్లో ఉందని తెలుస్తుంది ఆ మ్యాప్ వల్ల. కాబట్టి మన విలన్ అయితే వెళ్ళిపోతాడనమాట. ఎన్నో అడ్డంకులను దాటుకొని ఆ స్నేక్ ఐలాండ్లో అయితే ఆ డెవిల్స్ హార్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాడు. అప్పుడు మన వెనకాలనే మన మోటు పత్లూస్ అయితే కూడా వెళ్ళిపోతారు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోతారు. కానీ మన మోటు అయితే ఫస్ట్గా అయితే వెళ్తాడు. కానీ డెవిల్స్ హార్ట్లో విలన్ అయి డెవిల్స్ హార్ట్ని కాపాడడానికి ఒక రక్షకుడు అయితే ఉంటాడు. ఆ రక్షకుడు అయితే ముసలివాడై ఉంటాడు. కాబట్టి మన విలన్ అయితే తన దొంగ దెబ్బ తీసి ఓడిస్తాడనమాట. అప్పుడు తను తర్వాత మన మోటు వచ్చాక తనకి ఎమోషనల్ డైలాగ్స్ చెప్పి ఆ మోటునైతే వాడుకుంటాడు ఆ డెవిల్స్ హార్ట్ని తీసుకురావడానికి. తన మోటు పిచ్చిగా నమ్మేసి ఆ డెవిల్స్ హార్ట్ని అయితే అతని చేతిలో అయితే పెడతాడు. బట్ వాడు మోసం అయితే చేస్తాడు. అప్పుడు పత్తులు అని అయితే గట్టిగా ఆడుస్తాడు మన మోటు అయితే. అప్పుడు మన పత్తులు వచ్చేసి మన మోటునైతే కాపాడతాడు. అప్పుడు మన మోటు ఆ డెవిల్స్ ఆ విలన్ అయితే వెళ్ళిపోతాడు. అప్పుడు మన ఆ రక్షకుడికి అయితే లేస్తాడు. అప్పుడు ఏం చెప్తాడంటే, నీకు ఈ శక్తి ఉంది, నువ్వు ఎలాగైనా ఆపగలవు అని కొన్ని డైలాగ్స్ అయితే చెప్పి తన శక్తిని అయితే ఆ మోటర్లోకి అయితే పంపిస్తాడు. ఇంకా తన పని అయిపోయిందని తనైతే వెళ్ళిపోతాడు, ఇక చనిపోతాడు. తర్వాత మన మోటు అయితే అతన్ని ఆపడానికి అయితే వెళ్తాడు. బట్ ఆపలేడనమాట. ఆ విలన్ అయితే ఆ హార్ట్ని అయితే పెట్టుకుంటాడు. ఇక తనకి తిరుగు భూమి మీద ఎవరు తనని ఓడించలేరు. అలాగా మోటు అయితే ట్రై చేస్తారు అతన్ని అయితే చంపడానికి. బట్ చంపలేడనమాట, ఏం చేయలేడు, తను అయితే ఆపలేడు. బట్ వాళ్ళకైతే ఒక ఐడియా అయితే వస్తుంది మోటు పత్లూస్కి అయితే, ఈ భూమి మీద అతన్ని ఎవరు ఏం చేయలేరు, గాల్లోకి అయితే తీసుకెళ్ళి మోటు అయినా సరే మోటునైతే కొడతాడు ఒక దెబ్బ. అప్పుడు మన మోటుకైతే మళ్ళా అయితే గుర్తు తెచ్చుకుంటారు ఫెయిత్ అండ్ ఫోకస్. ఈ 2 వర్డ్స్ని గుర్తు తెచ్చుకొని ఆ రక్షకుడు శక్తిని కూడా వాడుకొని ఆ హార్ట్ని అయితే ముక్కలు అయితే చేసేస్తాడు మన మోటుకు అయితే. ఇంత పవర్ ఉందన్నమాట మన మోటుకు అయితే. తర్వాత మన విలన్ అయితే పోలీసులు అయితే పట్టుకోబోతారు. మన బాక్సర్ అనే కూడా వస్తాడనమాట అక్కడికి. అప్పుడు అన్నతమ్ములు ఇద్దరు కలుసుకుంటారు. ఇక మూవీ అయితే ఎండ్ అవుతుంది. చాలా అంటే చాలా సింపుల్గా చెప్పాను. ఈ స్టోరీ చాలా అల్లుకుంటూ వెళ్ళారనమాట. చాలా అంటే చాలా పెద్దది, కానీ మీకోసం చిన్నగా చేసి చెప్పాను. కాబట్టి మీరైతే లైక్ చేసుకోండి.